ఇక్కడ చూడండి, ఇగో దీంట్లో మట్టి మిగిలింది. అయితే నేను ఏం చేస్తున్నా అంటే, మొన్న మనము డోర్లకి కూర్చున్న తర్వాత ఎండిపోయి ఉంటాయి కదా, ఈ బంతి పూల్ని దీంట్లో పెట్టాలని అనుకుంటున్నాను. మట్టి మిగిలిపోయింది ఇది, సో దీంట్లో వేసి పెట్టేద్దాము చెట్టు. అయితే దీంట్లో దౌనం చెట్టు పెట్టినాను. నేను ఇప్పటికీ 4-5 సార్లు పెట్టినా చూడండి దౌనం చెట్టు. ఒక్కసారి కూడా అంటుకోదు, ఎందుకో ఏమో ఎండిపోతూనే ఉంటుంది. అయితే ఇక దీంట్లో మట్టి ఉంది కదా, మంచిగా ఉంది. మట్టి తీసి దీంట్లో బంతి పువ్వు పెట్టేస్తాను. ఈ మట్టి చాలా ఫర్టైల్ ఉందన్నమాట. ఎందుకంటే నేను ఎరువు ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఎప్పుడైనా వెజిటేబుల్స్ మిగులుతాయి కదా, అవన్నీ కూడా మట్టిలో కలిపేస్తాను, అది ఎరువు అవుతుంది. ఇట్లా కొత్త చెట్టు పెట్టినప్పుడు ఆ మట్టి తీసి ఇట్లాంటి మట్టిలో కలిపేస్తే అది ఏమవుతుందంటే మంచిగా ఎరువయ్యి చెట్లు అనేవి తొందరగా అంటుకుంటే బాలంగా వస్తాయి మంచిగా. పాజిటివ్ బిడ్డ ఎప్పుడు పెట్టినా రాదండి, వస్తుంది కానీ ఏదో ఒక్క పూట నీళ్ళు పోయకపోయినా సరే చాలా ఎండిపోతుంది. దవనం చెట్టు రావాలంటే ఏం చేయాలో మీకేమైనా అడ్వైస్ ఉంటే చెప్పండి. నాకేమో దవనం చెట్టు చాలా ఇష్టము, ఆ వాసన ఎంత బాగుంటుంది. ఈ ముందు పూలల్లో ఎప్పుడు కూడా మనకు దవనం లేని పూలు అల్లకపోతుండే, ఇప్పుడు అసలు దవనం అనేదే కరువు అయిపోయింది. అయ్యా ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఈ మట్టి మంచిగా ఉంది, దీంట్లో నేను ఇంకా ఎరువు కలుపుతా. మొన్న మా పాప ఫంక్షన్ అయినుండే, మేకలు తీసుకొని వచ్చినాం మేము. అయితే ఆ మేకలకి వాళ్ళు దానా వేస్తారు కదా, ఆ దానా వేస్తుంది ఇంట్లో ఎరువులాగా. చూద్దాం ఇప్పుడు ఒకసారి ఎట్లా స్టార్ట్. ఇది మేకలకు పెట్టే దానా. ఇదంతా కూడా కందిపొట్టు అనుకుంటా. ఇదంతా కూడా కందిపొట్టు, అది ఎంత ఇష్టంగా తిన్నాయో. ఇది మిగిలిపోయింది సంచి ఇట్లనే. అయితే ఇది అంతా కూడా మనము ఎరువులాగా వేసుకొని దీంట్లో చెట్లు కానీ పెట్టుకున్నాం, ఇంట్లో కలుపుకున్నామంటే మంచి ఎరువు అవుతుంది. చెట్టు కూడా మనకి బలంగా వస్తుంది. ఇట్లా కలుపుకొని మళ్ళీ పైనుంచి మనము మళ్ళీ ఎర్రమన్ను వేసుకుంటే మంచిగా ఉంటుంది. స్టార్ట్. అయితే ఇదంతా ఎర్రమట్టి ఉంది కదా, దీంట్లో కొన్ని వాటర్ పోసుకున్నాము. కొంచెం మట్టి నానుతుంది. నానిన తర్వాత నేను బంతి పూలు ఎట్లా పెడతానో చూపిస్తా. ఇది చూసిందా, నీళ్ళు పోయంగానే చూడు మట్టి ఎంత బాగా అవుతుంది. మనకి కూరగాయలు కోసిన తర్వాత వేస్ట్ ఉంటుంది చూడండి, అదంతా కూడా నేను ఇట్లా బకెట్లో అక్యుములేట్ చేస్తాను. ఇదంతా కూడా ఎరువు అవుతుంది మనకి. ఇట్లా ఒక లేయర్ మట్టి, తర్వాత ఇది కూరగాయలు కోసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా నేను పడేయను, ఇట్లా మంచి ఎరువు చేస్తాను. ఇట్లనే చెట్లు పెట్టినప్పుడు దాంట్లో వేసి కలుపుతా, మట్టిలో వేసి. ఎరువు కాకుండా ఇది పెద్ద ట్యాంక్ అండి, మేము ట్యాంక్ తీసేసినప్పుడు నేను ఇది పడేయకుండా దీంట్లో మట్టి వేసి ఇట్లనే ఎండిపోయిన ఆకులు, కిచెన్ వేస్ట్, ఇదంతా వేస్ట్ ఉంటుంది అనమాట. దీంట్లోనే వేస్తాను, అస్సలు డస్ట్బిన్లో వేయను నేను. దీంట్లో వేసేసరికి ఈ సాయిల్ అనేది చూడండి ఎంత ఫర్టైల్గా ఉంది, చూసిండ్రా. ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఆ బంతి పువ్వులు పెడతాం కదా, పెట్టిన దాని మీద నుంచి ఇది వేస్తే ఇది మంచి గ్రోత్ ఉంటుంది అనమాట, తొందరగా కూడా గ్రో అవుతుంది. ఫస్ట్ ఇది కొంచెం ఇట్లా, ఇది కూడా మంచిగా ఉందండి. మన్ను చూసిండ్రా ఎంత మెత్తగా ఉందో, తొందరగా గ్రో అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే మన్ను గట్టిగా ఉంటుంది, ఇట్లా మెత్తగా ఉంటే చెట్టు అనేది తొందరగా వస్తుంది అనమాట, తొందరగా అంటుకుంటుంది. ఇంకా దీంట్లో అంతా కూడా మనకి చాలా ఫర్టైల్ ఉంది. ఇది అంతా కూడా కిచెన్ వేస్ట్తో తయారు చేసింది. ఇంకా ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా నేను పడేయను, దీంట్లోనే వేస్తా. ఇగోండి అర్త్ వామ్స్ కూడా ఇట్లా ఫామ్ అయితే ఏంటంటే ఇది సాయిల్ అనేది చాలా ఫర్టైల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మా మమ్మీ ఇందాక ఎరువు వేసింది కదా,
దాంట్లో ఆడుతూ బొమ్మ వచ్చింది. ఎంత మంచిగా ఆడుకుంటుంది చూడండి, చేతిపైన డ్యాన్స్ ఆడుతుంది. నేను ఇవన్నీ కూడా బంతిపూలు మనము డోర్స్కి పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా ఇట్లా అక్యుములేట్ చేసినాయి. దీని తర్వాత తీసేసినాను. ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఈ ఆరెంజ్ అన్నీ ఒక వైపు వేస్తున్నా నేను. ఆరెంజ్ కలర్ అంతా ఒక వైపు వేస్తున్నా. ఇవి ఎంతవరకు వస్తాయో చూడాలి ఇంకా. ఎందుకంటే ప్రతిసారి బంతి పూలు కూడా నేను ఆ మట్టిలో వేస్తాను, కానీ ఒక్క చెట్టు కూడా రాదండి. ఇప్పుడు అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఇక స్పెసిఫిక్గా పెడుతున్నాను. నేను ఇక ఈ బుట్టిలో పెడుతున్నాను. పెడితే చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇక్కడేమో ఎల్లో వేస్తున్నా. ఎల్లో విత్తులు చూడండి ఎంత మంచి ముదురుగా ఉన్నాయి. ఈ ఆరెంజ్ విత్తులు ఏంటంటే లేతగా ఉన్నాయి. మరి నాకు డౌటే ఉంది ఆరెంజ్ వస్తుందో లేదో అని. ఎల్లో అయితే చూద్దాం ఇట్లా పెట్టి. ఆరెంజ్వి చాలా లేతగా ఉన్నాయండి విత్తులు. ఇవేమో ఎల్లో కలర్ ఏమో చాలా ముదురు ఉన్నాయి మంచిగా. ఒకసారి ఒకవేళ ఈ ప్లాంట్ కనుక గ్రో అయితే ఖచ్చితంగా నేను చూపిస్తాను, ఇంకొక వీడియో పెట్టి చూపిస్తా. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసి వేసినాను. వేసి మళ్ళీ దీని మీద నుంచి ఒక లేయర్ ఆఫ్ సాయిల్ వేసేస్తా. పైనుంచి మంచిగా మట్టి వేసిన తర్వాత చేసుకొని నీళ్ళు చల్లుదాం. నీళ్ళు ఎక్కువ పోయొద్దు, ఇట్లా చిలకరియాలి నీళ్ళు మంచిగా. ఇట్లా చిలకరిస్తే చూడాలి ఎంతవరకు వస్తాయి చెట్లని. ఈ బ్రిక్స్ ఇట్లా పెట్టి దీని మీద వీటి మీద ఫ్లవర్స్ టబ్ అనేది ప్లేస్ చేస్తాను. ఈ పక్కన పెద్ద టబ్ ఉంది కదా, దీంట్లో కనకాంబరాలు ఇత్తులు వేసినాను. ఓన్లీ వేసినాను నేను కనకాంబరాలు ఇత్తులు, అవి వేసినాను. కనకాంబరాలు ఏంటంటే మంచిగా వస్తాయండి, ఫుల్ పూలు వస్తాయి. చూద్దాం ఎట్లా వస్తాయి చెట్లు తర్వాత. బాయ్ బాయ్.